సింగరేణి వ్యాప్తంగా ఉన్న 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ వేతనాలను పెంచాలని, బోనస్సులు పెంచాలని, ఆసుపత్రిలో కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు కల్పించాలని తదితర 18 డిమాండ్లతో చేపట్టిన నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద కాంట్రాక్ట్ కార్మికులు జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె కొనసాగిస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సింగరేణి యాజమాన్యం మధ్య 2 విడతలుగా జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆగ్రహించిన మహిళా కాంట్రాక్ట్ కార్మికులు, అధికారులు, సిబ్బందిని సింగరేణి ప్రధాన కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది, కాంట్రాక్ట్ మహిళా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మా జీతాలు ఎంత, మీ జీతాలు ఎంత? జీతాలకి